సంక్రాంతి పండుగకు సిటీ జనం పల్లెబాట పట్టారు. స్కూల్లో కాలేజీలకు సెలవులు రావడంతో రాష్ట్రంలో వివిధ జిల్లాలకే కాకుండా ఏపీకి కూడా పబ్లిక్ భారీగా తరలి వెళ్తున్నారు. దీంతో సిటీలోని ప్రధాన బస్టాండ్లు ప్రయాణికులతో కిటకిటలాడుతున్నాయి. కోకట్పల్లి, అమీర్పేట్, లక్డీకపూల్, ఎల్బీ నగర్ ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ ఉంది. ఎంజీబీఎస్, సిబిఎస్ ప్రయాణికులతో ఫుల్ క్రౌడ్ గా మారింది. సంక్రాంతి పండుగకు సిటీ జనం పల్లెబాట పట్టారు. స్కూల్లో కాలేజీలకు సెలవులు రావడంతో రాష్ట్రంలో వివిధ జిల్లాలకే కాకుండా ఏపీకి కూడా పబ్లిక్ భారీగా తరలి వెళ్తున్నారు. దీంతో సిటీలోని ప్రధాన బస్టాండ్లు ప్రయాణికులతో కిటకిటలాడుతున్నాయి. కూకట్పల్లి, అమీర్పేట్, లక్డీకపూల్, ఎల్బీ నగర్ ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ ఉంది. ఎంజీబీఎస్, సిబిఎస్ ప్రయాణికులతో ఫుల్ క్రౌడ్ గా మారింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ హరిత అందిస్తారు. హరిత, ఎంజీబీఎస్ లో రద్దీ ఎలా ఉంది? జ్యోతి, సంక్రాంతి పండుగ సందర్భంగా సొంతూర్లకు వెళ్లే వాళ్ళతోటి ఇటు ప్రధాన బస్ స్టాండ్స్ రద్దీగా మారాయి. ప్రస్తుతం ఎంజీబీఎస్ లో అయితే ఉదయం నుంచి కూడా పెద్ద ఎత్తున క్రౌడ్ కనిపిస్తోంది. ఎందుకంటే ఏపీకి ఎక్కువగా హైదరాబాద్ నుంచి వెళ్తుంటారు కాబట్టి హైదరాబాద్ కు సంబంధించిన ప్రధాన బస్ స్టాండ్లు అంతా కూడా ఇట్లాంటి క్రౌడే కనిపిస్తున్న పరిస్థితి ఉంది. నిన్నటి నుంచి కూడా ఇదే క్రౌడ్ కంటిన్యూ అవుతోంది. ఎంజీబీఎస్, జేబీఎస్, ఎల్బీ నగర్, ఉప్పల్ రింగ్ రోడ్, ఆరంగర్ ఈ ప్రధాన జంక్షన్స్ అన్ని కూడా ఫుల్ క్రౌడ్ కనిపిస్తున్నాయి. బస్సులు కూడా స్పెషల్ వేసినప్పటికీ సరిపోక ప్రయాణికులు ఎదురు చూస్తున్న సిచ్యువేషన్ ఉంది. ఇటు తెలంగాణకు సంబంధించి దాదాపు 4000కు పైగా బస్సులు రన్ చేస్తున్నారు. అయినా కూడా సరిపోక ఎక్కువగా జనాలంతా కూడా ఈ బస్ స్టాండ్లలో ఎదురు చూస్తున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. ముఖ్యంగా మహాలక్ష్మి ఉచిత పథకం ఉండడంతో ఇటు ఎక్స్ప్రెస్ బస్సుల్లో కావచ్చు, పల్లె వెలుగు బస్సుల్లో రద్దీ కనిపిస్తుంది. ఇటు రిజర్వేషన్ చేసుకున్న వాళ్ళు కూడా ఇటు మనకి సూపర్ లగ్జరీ అట్లాగే ఏసీకి సంబంధించిన గరుడ బస్సులు కూడా ఎప్పటికప్పుడు రిజర్వేషన్ కంప్లీట్ అవుతున్నాయి. దాదాపు 600కు పైగా బస్సులు వేసినప్పుడు కూడా అవి సరిపోవట్లేదు. దీంతో పాటు ఇటు ఏపీకి వెళ్లే బస్సులు కూడా హైదరాబాద్ నుంచి ఆపరేట్ చేస్తున్నారు. దాదాపు డైలీ హైదరాబాద్ రీజియన్ నుంచి దాదాపు 1300 బస్సులు నడుస్తాయి. అవి కాకుండా మరో 1100 బస్సులు కూడా ఆపరేట్ చేసినట్టు ఇటు అధికారులు చెప్తున్నారు. ఎవ్రీ ఇయర్ కూడా సంక్రాంతి పండుగ సీజన్లో ఇదే క్రౌడ్ కంటిన్యూ అవుతుంది. ముఖ్యంగా హైదరాబాద్లో ఉద్యోగాలు కావచ్చు, వ్యాపారాలు, ఇక్కడ స్థిరపడ్డ వాళ్ళు సొంతూర్లకు వెళ్తుంటారు కాబట్టి ఈ క్రౌడ్ అంతా కూడా ఈ బస్సులలో వెళ్తున్నారు. ఇటు 2-3 నెలల నుంచి రైల్లో కూడా టికెట్స్ అన్ని కూడా ఫుల్ అవడంతో బస్సులు కావచ్చు, అప్పటికప్పుడు వెళ్ళాలనుకునే వాళ్ళంతా కూడా ఇటు ప్రైవేట్ ట్రావెల్స్ని ఆశ్రయిస్తున్నారు. మరోపక్క ఆర్టీసీ బస్సులో కూడా రిజర్వేషన్ చేసుకొని వెళ్తున్నారు. రిజర్వేషన్ దొరకని వాళ్ళు డైరెక్ట్గా వచ్చి బస్ స్టాండ్లో బస్సెస్, స్పెషల్ బస్సులు ఉన్నాయి, వాటిని కూడా ఉపయోగించుకున్నా కూడా సరిపోవట్లేదు. మనం చూడొచ్చు, ఒక ఎక్స్ప్రెస్ బస్సుకు సంబంధించి ఫుల్ అయిపోయింది. ఇటు పబ్లిక్ కూడా ఫ్యామిలీస్ కావచ్చు, చిన్నపిల్లలు తీసుకొని వెళ్తున్నారు. అయినా కూడా ఈ బస్సులు సరిపోవట్లేదని ఇబ్బందులు పడుతున్నామని చెప్తున్నారు. ఇక్కడ పబ్లిక్తో మాట్లాడదాం. అన్న చెప్పండి, ఎక్కడికి వెళ్తున్నారు? మీరాలి కూడా जाना है। ओके, कैसे रश? अच्छा है, बसेस मिल रहा है? हाँ मिल रहा है, बस मिल रहा है जी। మగవాళ్ళకు కూడా ఇప్పుడు మనకు మహాలక్ష్మి స్కీమ్ తెలంగాణలో అమలు అవుతున్నప్పటి నుంచి కూడా సీట్లు దొరక్క ఇబ్బందులు పడుతున్నామని కూడా మగవాళ్ళు చెప్తున్నారు. మరోపక్క తెలంగాణ వ్యాప్తంగా చూసుకుంటే ఇటు ఉత్తర జిల్లాలకి జేబీఎస్ నుంచి పెద్ద ఎత్తున క్రౌడ్ వెళ్తోంది. ఇటు ఎంజీబీకి సంబంధించి మహబూబ్ నగర్ కావచ్చు, ఖమ్మం, ఇటు కోదాడ, నల్గొండ, యాదగిరిగుట్ట ఇట్లాంటి ప్రధాన జిల్లాలకైతే పెద్ద ఎత్తున క్రౌడ్ వెళ్తున్న సిచ్యువేషన్ ఉంది. మరోపక్క విజయవాడకి ఎంజీబీఎస్ నుంచి ఎక్కువగా బస్సులను ఆపరేట్ చేస్తున్నారు. ఇటు సిటీ బస్సులతో పాటు ఆర్డినరీ బస్సులను కూడా స్పెషల్ నాన్ స్టాప్ పేరుతోటి నడుపుతున్న సిచ్యువేషన్ ఉంది. అయినా కూడా సరిపోవట్లేదని చెప్తున్నారు. ప్రస్తుతం మనం ఎంజీబీఎస్ అంతా కూడా చూడొచ్చు, ప్రయాణికులతో అయితే రద్దీ కనిపిస్తుంది. ఇక్కడ ప్రయాణికులతో మాట్లాడదాం. ఎక్కడికి వెళ్తున్నారు మేడం? ఎక్కడికి వెళ్తున్నారు? మిర్యాలు కూడా బస్సెస్ రావట్లేదా? ఇప్పటి వరకు రాలేదు. స్పెషల్ బస్ వేసినామంటున్నారు. ఏది తెలియదు, ఇంకా ఇప్పుడే వచ్చాం మేమైతే. కొంతసేపు అవుతుంది కానీ బస్సు అయితే లేదు. ఏ బస్ కోసం చూస్తున్నారు? అంటే సూపర్ లగ్జరీనా లేకపోతే ఎక్స్ప్రెస్? ఎక్స్ప్రెస్. మాకు ఫ్రీ టికెట్ అంటే అదే కదా, చూడాలి. దానికోసమే వెయిట్ చేస్తున్నాం కానీ ఇంకా రాలే. ఇప్పుడు ఎక్స్ప్రెస్ కోసమే ఎదురు చూస్తున్నాం. మిర్యాలు కూడా వెళ్ళాలి. మేడం మీరు చెప్పండి, ఎక్కడికి వెళ్తున్నారు? ఎట్లా ఉంది ఇక్కడ క్రౌడ్? ఫెస్టివల్ కదా, చాలా అనిపిస్తుంది, వెళ్ళడానికే ఇబ్బందిగా ఉంది. ఇంతవరకు ఎక్స్ప్రెస్ గురించి వెయిట్ చేసిన లగ్జరీలు తప్పించి వేరే కనబడట్లా. అంటే స్పెషల్ బస్సెస్ 4000 వేసినామంటున్నారు, అవి రావట్లేదా? ఉంటే వస్తాయి కదా, చాలాసేపు అవుతుంది వెయిట్ చేయబట్టి, కానీ ఇంతవరకు ఏం లేదు. ఇక్కడ ఇంకొంతమంది మాట్లాడు. సార్ చెప్పండి, ఎక్కడికి వెళ్తున్నారు? మిర్యాలు కూడా ఎందుకు ఇట్లా సంక్రాంతి క్రౌడ్ వల్ల ఎక్కువ ఉందంటారా? అవును మేడం, ఈ బస్సెస్ కూడా హాఫ్ అన్ అవర్ నుంచి ఫుల్ అయి ఉన్నాయి. ఒక్కొక్క బస్సు హాఫ్ అన్ అవర్ అవుతుంది, ఇంతవరకు వెళ్ళట్లేవు, వేరే బస్సులు రావట్లేవు. మేము దాదాపు ఒక 1 అవర్ నుంచి వెయిటింగ్ చేస్తున్నాం. ఒక బస్సు రావట్లేవు, ఈ బస్సులు పోవట్లేవు. అది గవర్నమెంట్ దృష్టిలో ఉంచుకొని వెంటనే బస్సులు వచ్చే విధంగా చూడాలని కోరుకుంటున్నాం. అంటే ఈ
ఇప్పుడు నల్గొండ మిర్యాలగూడకు సంబంధించినవన్నీ ఎల్బీ నగర్ నుంచి ఆపరేట్ చేస్తున్నామంటున్నారు, మరి మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు? అదేం చెప్పలేదు మేడం, మాకు ఇన్ఫర్మేషన్ అయితే లేదు. ఎప్పుడైనా ఎంజీబీఎస్కి వచ్చి వెళ్తాము, ఎల్బీ నగర్ అనేది మాకు తెలియదు. ఎస్, ముఖ్యంగా హైదరాబాద్లో ట్రాఫిక్ నేపథ్యంలో ఇటు జేబీఎస్ కావచ్చు, ఎంజీబీఎస్ మీద రద్దీ తగ్గించడానికి అవుట్స్కట్స్ ఏదైతే ఉప్పల్ రింగ్ రోడ్ కావచ్చు, ఎల్బీ నగర్ ప్రధాన జంక్షన్స్ నుంచి ట్రాఫిక్ నేపథ్యంలో అక్కడి నుంచి ఆపరేట్ చేస్తున్నారు. అయితే చాలామంది కూడా తెలియక ఇటు ప్రధాన బస్టాండ్లకు వస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఎల్బీ నగర్ రింగ్ రోడ్ వద్ద అయితే పెద్ద ఎత్తున క్రౌడ్ ఉంది. ఏపీ బస్సులన్నీ కూడా ఆ రూట్లోనే వెళ్తుంటాయి కాబట్టి అక్కడ క్రౌడ్ ఎక్కువగా ఉన్నట్టు చెప్తున్నారు. మరోపక్క ఇట్లాంటి ఎంజీబీఎస్ కావచ్చు, జేబీఎస్ ప్రధాన బస్టాండ్లకు కూడా రద్దీ పెరుగుతుంది. ముఖ్యంగా సిటీలో ట్రాఫిక్ తప్పించుకోవడానికి ఇటు మెట్రోలో ట్రావెల్ చేసి ఇటు ఎంజీబీఎస్ ఈజీ కనెక్టివిటీ ఉంటుంది కాబట్టి ఇక్కడికి ఎక్కువగా రద్దీ కనిపిస్తోంది. ఫ్యామిలీస్ ఎక్కువగా వస్తున్నారు. ఇటు సాటర్డే, సెకండ్ సాటర్డే వచ్చి సండే కలిసి రావడం, పండగకి ఎక్కువ రోజులు హాలిడేస్ కూడా ఉండడంతో చాలా వరకు కూడా పబ్లిక్ వెళ్తున్న సిచ్యువేషన్ ఉంది. ఓవరాల్గా అయితే హైదరాబాద్ వ్యాప్తంగా ఇదే సిచ్యువేషన్ ఉంది. ఇటు మియాపూర్, కుక్కట్పల్లి ఏరియాల నుంచి ఎక్కువగా క్రౌడ్ ఇటువైపు ఎంజీబీఎస్, జేబీఎస్కి వచ్చి ఇక్కడ నుంచి వివిధ ప్రాంతాలకి, సొంత జిల్లాలకు వెళ్తున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది. హైదరాబాద్ మొత్తం కూడా ఇప్పటికే 60% ఖాళీ అయిపోయింది. మరొక కొత్త క్రౌడ్ కూడా ఈ రోజు రేపు వెళ్ళే అవకాశం ఉంది. రేపు భోగి, ఎల్లుండి సంక్రాంతి పండుగ కాబట్టి ఎక్కువగా సొంతూర్లకు వెళ్తున్నారు. దాదాపు 4 రోజుల పాటు సెలవులు ఉండడంతో ఇటు మహిళలు కావచ్చు, చిన్నపిల్లలు, ఫ్యామిలీస్ పెద్ద ఎత్తున క్రౌడ్ కనిపిస్తుంది. ముఖ్యంగా హైదరాబాద్లో 4000 ఎక్స్ట్రా బస్సెస్ నడిపినా కూడా సరిపోవట్లేదు అంటున్నారు. ముఖ్యంగా ఇటు 0 టికెట్ స్కీమ్ అమల్లో ఉండడం వల్ల క్రౌడ్ ఎక్కువగా ఎక్స్ప్రెస్ బస్సుల్లో కనిపిస్తోంది. సూపర్ లగ్జరీ కూడా ముందస్తు బుకింగ్స్ కావడంతో ఇటు చాలా మంది బస్సులు లేక ఇబ్బందులు పడుతున్నారు. జ్యోతి, రైట్, థ్యాంక్ యూ హరిత.